ప్రయాగకి ఎదురుగుండా ప్రతిష్టానపురం అని ఓ ఊరు ఉంటుందమ్మా. ఈ కథ అంతా చెప్పుకుంటూ వెళ్తున్నారు శంకరాచార్యులు వారు. వెళ్తున్నప్పుడు ఈ ప్రతిష్టానపురంలో ప్రభాకరాచార్యుడు అని కర్మ సిద్ధాంతానికి చాలా గట్టి పండితుడు. ప్రభాకరాచార్యులు వారు శంకరాచార్యులు వారు వస్తున్నారు అని తెలిసి కూడా, ఒక యతీశ్వరుడు మహానుభావుడు వస్తున్నాడని తెలిసి కూడా, నాకున్న జ్ఞానం ఆయనకేముంటుంది, నేనెళ్ళి ఆయన్ని చూసేదేంటి అని పట్టించుకోలే. కర్మకాండలో అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలని అతను దాని లోపల ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అంటే అంత తపస్సు చేశాడు ఆ విద్య మీద. అంటే మండల మిశ్రులు వారి దగ్గరకు వెళుతున్న మార్గ మధ్యంలోనే కదండి ఇవన్నీ. ఇదంతా మండల మిశ్రులకి ఇంకా చేరలేదు. వెళ్లేలోపే ఇంకొక కర్మిష్టి వచ్చారు ముందు, ఆయనే ప్రభాకరాచార్యుడు. సరే, శంకరాచార్యులు వారు వస్తుంటే చూడటానికి కూడా వెళ్ళలేదమ్మా. వెళ్లకుండా ఆయన ఏముంది అని ప్రతిష్టానపురంలో కూర్చున్నారు. అప్పుడు శంకరాచార్యుల వారే ఈ ప్రదేశంలో ఇంత గొప్ప పండితుడు ఉన్నాడు అంటే నేను వెళ్ళి మాదన చేయాలి, మాట్లాడాలి అని వారే పనిగట్టుకొని ప్రభాకరాచార్యుడిని చూడటానికి బయలుదేరారు. దాంతో ప్రభాకరాచార్యుడు మిగతా వాళ్ళందరూ అనుకున్నారు, నేను అతనికంటే అధికుండనే విషయం అతను గుర్తుపట్టాడు కాబట్టి, నేనే అతనికంటే గొప్ప అనే విషయం అతను గుర్తుపట్టాడు కాబట్టి నా దగ్గరకు వస్తున్నాడు అని ఇంకొంచెం గర్వం పెచ్చుమీరిపోయింది. అంటే ఎక్కడైనా గురువులు వచ్చారంటే అందరూ వెళ్ళి పలకరించడం మర్యాదనండి, ధర్మం అమ్మ. ధర్మం. పెద్దలు జగద్గురువులు ఎప్పుడైనా మన ప్రాంతంలోకి వస్తే మర్యాద కోసమైనా సరే మనం ముందు వెళ్ళి వాళ్ళని పలకరించి రావాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకొని రావాలి. ఇది ధర్మం. ఇది ధర్మం, వైదిక ధర్మంలో చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి సరే, ఆ లెక్కన ఆయన రాలేదు, గురువు స్వామివారే వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కళ్ళు రెండు కొంచెం నెత్తి మీదకి వచ్చినాయి ప్రభాకరాచార్యుడికి. సరే, శంకర్లు వచ్చారు, ఆయన్ని కలిశారు. కలిసేటప్పటికి ఇంకా అసలు ఇప్పుడు నేను తాట తీస్తాను నా ప్రశ్నలతోటి అయిపోయాడు శంకరాచార్యులు వారు. గర్వం అనుకున్నాడు. కానీ అప్పటికే ఇట్లాంటి పిల్ల ఏర్లు ఎన్నో, ఏది వ్యాసుల వారితోటి వాదన చేసి, గౌడపాదుల వారితో మాట్లాడి, అనేక రకాలైనటువంటివి చూసి మొత్తం భాష్యాలని రాసినటువంటి ఆదిశంకర్లకి ఇదో పిల్ల ఏరు, అదే వచ్చి దీంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటమ్మా, సముద్రం నదిలో కలుస్తుందా, నది సముద్రంలో కలుస్తుందా? నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, అంతే కదా. ఈ ప్రభాకరాచార్యుల వారి నదులు ఎన్ని ఉన్నా ఇవన్నీ వచ్చి మహాసముద్రం లాంటి శంకరాచార్యుల వారిలో కలవాల్సిందే, ఇంకో అవకాశం లేదు. కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చేశారయ్యా అంటే, ప్రశాంతంగా ఆయన వెళ్ళి కూర్చున్నారు, వాదన మొదలుపెట్టారు. తట్టుకోలేకపోయాడు శంకరాచార్యులు వారి వాదన ముందు. అన్ని విధాలా అతని యొక్క స్థాయి పడిపోయింది. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి అతను ఓటమిని అంగీకరించి దండం పెట్టాడు. ప్రతిష్టానపురంలో అతని ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. కానీ శంకరులు ఆశీర్వదించారు అనే ప్రతిష్ట వచ్చింది. అదే ప్రభాకరాచార్యుల వారికి ఒక కొడుకున్నాడు. ఆయనకి 13 సంవత్సరాల వయసు. చిన్నప్పటి నుంచి ఎవరితోటి మాట్లాడి ఎరగడు, ప్రశాంతంగా అట్లా కూర్చుండేవాడు. అతను గొప్ప వేదాంతి. ఈ లోపల ఉండే జనాన్నందరినీ చూస్తే వీళ్ళందరూ సంసారపు నిత్యకృత్యాల్లో కొట్టుకుండేవాళ్ళలాగా కనిపిస్తున్నారు, వీళ్ళతోటి నాకు మాటలు ఏంటి అని ఆయన మౌనంగా కూర్చున్నాడు. వీళ్ళతోటి మాట్లాడదగ్గ పాండిత్యం ఎవరిలో కనిపించట్లేదని మౌనంగా ఉండేవాడు ఆయన చిన్న వయసు నుంచి. 13 ఏళ్ళు. ఆయన పేరు పృథ్వీధరుడు. ఈ పృథ్వీధరుడు ఏం చేశాడు, సరే ప్రశాంతంగా జగద్గురువుల దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నా కొడుకండి, వీడిని ఉద్ధరించండి అన్నారు. శంకర్లు ఒక్కసారి తేర్పారి ఆనందంగా చూశాడు. శంకర్ల యొక్క కళ్ళల్లో ఉండే ఆనందాన్ని పృథ్వీధరుడు చూశాడు. ఆ తత్వము, ఆ లోతు ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు మొట్టమొదటిసారిగా శంకరాచార్యులు వారు ఈ పృథ్వీధరుడి తల ఇట్లా నిమిరి, నువ్వెవరు అనేటటువంటి ప్రశ్న వేశారు. అంటే శంకరాచార్యులు వారిని ఏ విధానమైనటువంటి ప్రశ్న వాళ్ళ గురువు గారు వేశారో అదే విధానంలో పృథ్వీధరుణ్ణి కూడా ప్రశ్న వేయటం అనేది జరిగింది. వెంటనే నాహం మనుష్యో నచరేవ యక్ష న బ్రాహ్మణో నైవ చ వైశ్యశూద్ర న బ్రహ్మచారీ న గృహీనవస్థో భిక్షుర్నదాహం నిజబోధరూప. నేను ఇది కాదు ఇవేవి కాదయ్యా అని చెప్పడం మొదలుపెట్టారు శంకరాచార్యులు వారు. గోవిందుల వారి దగ్గర ఎట్లా చెప్పారు,
అందరూ ఆశ్చర్యపోయారు. 13 ఏళ్ల నుంచి నోట్లో నుంచి ఒక్క అక్షరం మాట్లాడినటువంటి ఇతను సమస్తమైనటువంటి జ్ఞానాన్ని తాను ఏది కాదో చెప్తూనే తాను ఏ పరబ్రహ్మమో దాని గురించి చెప్పేస్తున్నాడండి ఈ పృథ్వీధరుడు. ఎంత ఇది ఆదిశంకర్లది మహిమ అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఒక్కసారి సాష్టాంగం చేశాడు ఈ పృథ్వీధరుడు స్వామివారికి. వెంటనే ఈ పుత్రుణ్ణి నాకు ఇమ్మని చెప్పి అతనికి దీక్షా వస్త్రాలు ఇచ్చేశారు. కాషాయం సన్యాసాశ్రమం ఇచ్చేశారు ఆ పృథ్వీధరుడికి. అతని పేరే హస్తామలకాచార్యుడు. హస్తామలకుడు అని పిలుస్తాం. హస్తామలకుడు అంటే శంకరాచార్యులు వారి చిత్రపటంలో 9 శిష్యుల్లో సనందుడు పద్మపాదుడు మనం చెప్పుకున్నాంగా, అట్లాగే ఈ హస్తామలకుడు కూడా ఒక అతను. ఈ హస్తామలకుడి యొక్క గొప్పతనం మనం అందరం కూడా తెలుసుకోవాలి. హస్త ఆమలకం అంటే చేతిలో ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ పట్టుకోవడం ఎంత తేలిక. అలా ఈ జ్ఞానం ఏదైతే ఉందో, మనకి మోక్షానికి అవసరమైన జ్ఞానం ఏదైతే ఉందో కరతలామలకం. మనం అంటాం అబ్బో వాడికి అన్ని విద్యలు కరతలామలకం అండి. కరతల ఆమలకం అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ. అది ఎంత తేలికో అంత తేలిగ్గా అన్నిటిని విద్యలను అవపోసన పట్టేశాడండి, ఇట్లా పట్టుకున్నాడు అని చెప్తారు. అలా ఇతను పిన్న వయస్సుకే ఇంత జ్ఞానాన్ని సంపాదించి లోకంతో నేను మాట్లాడేదేంటి అని మాట్లాడకుండా జ్ఞానాన్నంతటినీ అరిచేతిలో ఉసిరికాయలాగా పట్టుకున్నాడు కాబట్టి ఈయనకి హస్తామలకుడు అని పేరు పెట్టారు.